హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లకు వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఎన్నికొస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఆయా పార్టీలు ఇప్పటికే మరి ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే గెలుస్తారనే దాంట్లో లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారిని ఇప్పటికే మరి ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ నవీన్ యాదవ్ పోటీ చేస్తారనేటువంటి ఒక సిగ్నల్ అయితే ఇచ్చింది. అండ్ బీజేపీ పార్టీ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎంఐఎం మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక మైనారిటీ అభ్యర్థిని ప్రకటించకపోతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఎంఐఎం ప్రకటించింది. ఇంకా ఇందులో ట్విస్ట్ ఏంటంటే టీడీపీ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెడతారనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఏపీలో కూటమిగా ఉన్నారు టీడీపీ, బీజేపీ, జనసేన. సో ఇక్కడ మరి బీజేపీ పార్టీ పోటీ చేస్తూ ఉంటే టీడీపీ పార్టీ పోటీ చేయడం ఏంటనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో మరి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరు గెలుస్తారు ఏంటి అనే దానికి సంబంధించి రకరకాల సర్వేలు వచ్చాయి. ఇక్కడ సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి సర్వేలకు సంబంధించి మాత్రమే నేను చెప్తాను, నేను సొంతంగా సర్వే అయితే చేయలేదు. వాటి వివరాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం. రకరకాల సర్వేలు వస్తాయి. ముఖ్యంగా కేకే సర్వే గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేకే సర్వే గురించి మీ అందరికీ తెలుసు. గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళు చాలా కరెక్ట్గా మరి ఆ సర్వే నిర్వహించడం మనం చూసాం. సో ఇప్పుడు ఆ కేకే సర్వే మరి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించి ఆ రిపోర్ట్ విడుదల చేస్తారని చెప్పి వాటికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సర్వేలు కూడా మనం చూసాం. కేకే సర్వే కన్నా ముందు జన్ లోక్పాల్ సర్వే నిర్వహించడం జరిగింది బైపోల్కి సంబంధించి ఈ జూబ్లీ హిల్స్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 10% ఓటింగ్ వస్తుందని చెప్పి, అదేవిధంగా బీజేపీ పార్టీకి 41% అని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి 48% వస్తుందని చెప్పి వాళ్ళ సర్వేలో వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా నమస్తే తెలంగాణ నిర్వహించినటువంటి సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 32.6%, బీజేపీ పార్టీకి 18%, కాంగ్రెస్ పార్టీకి 28% వస్తుందని చెప్పి వాళ్ళ దానికి సంబంధించి. సో ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కేకే సర్వే గురించి. ఈ కేకే సర్వేలో వాళ్ళు చాలా క్లియర్గా ఉంటుంది వాళ్ళ లెక్కలు కానీ వాళ్ళు కానీ ఏ రకంగా ఏ కేటగిరీలు ఎవరెవరు ఎక్కువగా మరి పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 లక్షల ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఇక్కడ డివిజన్లు కూడా ఉన్నాయి. బోరబండ, ఎర్రగడ్డ, రేహమత్ నగర్, అదేవిధంగా వెంగళరావు నగర్, యూసఫ్గూడ, షేక్పేట, శ్రీనగర్ కాలనీ, ఇట్లా డివిజన్ల వారీగా కూడా వాళ్ళు లెక్కలు తీసుకోవడం జరిగింది. సో అదంతా పెద్ద లిస్టే ఉందనుకోండి. సో ఇక్కడ మనం పురుషులు 48% బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. మహిళలు 50% బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. 18 to 25 వయసు ఉన్న వాళ్ళు 43% బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ వైపు ఏమో 38%. 26 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు 51% బీఆర్ఎస్కి, 39% కాంగ్రెస్కి. అదేవిధంగా 36 to 45 వయసు మధ్యలో ఉన్న వాళ్ళు 51% బీఆర్ఎస్కి, 41% కాంగ్రెస్ పార్టీకి. 46 to 60% వయసు ఉన్నవాళ్ళు 46% బీఆర్ఎస్కి, 41% కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా మహిళల పరంగా కాంగ్రెస్ పార్టీకి 37%, పురుషులు 42%. సో ఇక్కడ మహిళలు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ కేకే సర్వే ప్రకారం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్రీ బస్సుని ఇవ్వడం కానీ కొన్ని పథకాలు అమలు చేయడం కానీ మనం చూసాం. మరి దాని యొక్క ప్రభావం ఇక్కడైతే ఏం కనిపించడం లేదు. ఎక్కువగా 50% మహిళలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం వరకు చూసుకుంటే కనుక గతంలో మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవలేదు. అసలు ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి. సో ఇప్పుడైనా గెలవాలనేటువంటి ఒక కసితో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నప్పటికీ ఈ హైడ్రా ఎఫెక్ట్ అనేది భారీగానే పడింది. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా పడి మరి అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో మరి దాని ప్రభావం కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎంఐఎంను కలుపుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీకి సంబంధించి కూడా టీడీపీ పార్టీ కనుక పోటీ చేస్తే మరి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు అంటే ఒక సామాజిక వర్గం యొక్క ఓట్లను చీల్చవచ్చు అనేటువంటి ఆలోచనలో భాగంగా మరి టీడీపీ పార్టీ పోటీ చేస్తున్న చర్చ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లా అనేక రకాల విశ్లేషణలు ఎన్నికకు సంబంధించి చూస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ కేకే సర్వే ఈ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత
బీఆర్ఎస్ పార్టీకి 53% ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి 40% వచ్చే ఛాన్స్ ఉంది, బీజేపీ పార్టీకి 5.2% వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కేకే సర్వే ఒక రిపోర్ట్, ఎన్నికలకు ముందు ఒక రిపోర్ట్ అనేది ఇచ్చిందనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పోటీ కేవలం బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. బీజేపీ పార్టీ ఇక్కడ మరి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితులు వీళ్ళ సర్వే ప్రకారం. మిగతా సర్వేలోనేమో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ మధ్యలో పోటీ కనిపిస్తూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేకే సర్వేలో టాప్లో ఉన్న పరిస్థితి. 13% ఓటింగ్తో బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి క్రమంలో మరి హైదరాబాద్ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసినటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రజల మద్దతు కూడా వీళ్ళకు ఉంది హైదరాబాద్ విషయంలో. మొన్నటి ఎన్నికల్లో కూడా అది ప్రూవ్ అయింది. సాధారణంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం కూడా గెలుచుకోలేకపోయింది. అంత ఊపులో రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఊపున్న హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం లేదు. సో అది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది. అండ్ అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. అండ్ అదే కాకుండా ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత మామూలుగా సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అక్కడ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఆ నిర్ణయం తీసుకుంటుంటారు. అంటే రాజ్యాంగబద్ధంగా అట్లని ఏం లేదు, కానీ ఆ పార్టీల నిర్ణయం ప్రకారం ఉంటుంది. కానీ ఇక్కడ పోటీ నిలబెడతా ఉన్నారు. సో ఈ పోటీ నిలబెడుతున్న క్రమంలో కొంత సెంటిమెంట్ కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా మాగంటి గోపినాథ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ కూడా ఆ నియోజకవర్గంలో అది కూడా వీళ్ళకు వర్కౌట్ అవుతున్నటువంటి నమ్మకం. కాంగ్రెస్ పార్టీకి మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు వీళ్ళకి అడ్వాంటేజ్గా మారబోతున్నాయి. హైదరాబాద్లో అనేక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అండ్ అదేవిధంగా మొన్న వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు పడ్డప్పుడు చాలా ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉంది. అధికార పార్టీ మీద ఆటోమేటిక్గా వ్యతిరేకత ఉంటుంది, అది కొంచెం ఎక్కువగా ఉందనేటువంటిది. పైగా హైదరాబాద్లో మరి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆ పార్టీకి అది ఎక్కువ కలిసి వచ్చే ఛాన్స్ ఉందనేటువంటి చర్చ కూడా మనం చూస్తూ ఉన్నాం. పైగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, ప్రచారంలో ముందుండడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించే విషయంలో కానీ మరి ఎవరు నిలబెడతారు ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. సో ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో ఫ్రీ బస్ అమలు చేసినప్పటికీ అండ్ అదేవిధంగా అనేక పథకాలు అమలు చేసినామని చెప్తున్నప్పటికీ కూడా మరి ఎంఐఎం పార్టీ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు, వాళ్ళే ఒప్పుకున్నట్టు అయిందని చెప్పి కూడా ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో గట్టిగానే జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా మరి కేకే సర్వేకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఈ ఉప ఎన్నికలో మరి కేకే సర్వే నిజమవుతుందా, లేకపోతే ఇతర సర్వేలు అనేక సర్వేలు చేశారు, వాళ్ళ సర్వేలు నిజమవుతాయా, ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందనేటువంటిది నవంబర్ 14న తేలుతుంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, దానికి గల కారణాలు ఏమైనా మీకు తెలిసి ఉంటే కనుక మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టగలరు.